నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా అక్క. వైశాఖ మాస పూర్ణిమ వస్తోంది, చాలా విశేషంగా. శుక్రవారం పూర్ణిమ. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. మీరు లక్ష్మీదేవి గురించి అయితే ఇంకా బోల్డ్ అంత ఆనందంతో చెప్తారు, అనఘాదేవి గురించి. చాలా దత్తుడన్నా లక్ష్మీదేవి అన్నా నాకు ఇలా హృదయంలో నుంచి ఉప్పొంగిపోతూ ఉంటుంది. కనబడుతుంది, అంత ఇష్టం, అంత చాలా. లక్ష్మీదేవిని నేను ఎప్పుడు లక్ష్మీదేవిని చూస్తూ ఉంటాను. అమ్మవారిని అలా చూస్తూ, అలా కల్లా ఆర్పకుండా చూసిన కొద్ది చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఆ స్వామి స్వరూపం అటువంటిది, అంత ముగ్ధ మనోహరమైనటువంటి స్వరూపం. అదొక ఆకర్షణ అన్నమాట, మనకు కూడా ఆకర్షణ కలుగుతుంది. ఖచ్చితంగా. మరి శుక్రవారం పౌర్ణిమ కాబట్టి ఎట్లా మరి ఆ రోజున ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి? చాలా విశేషంగా మీరు చార్ధామ్ యాత్రలో ఉంటారు. స్వామివారిని అడిగినట్టు చెప్పండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన దర్శనం మాకు కూడా కలగాలి. ఖచ్చితంగా చెప్పండి. తప్పకుండా పద్మిని, నీ తరపు నుంచి అక్కడికి వెళ్ళే ప్రతి క్షేత్రంలో కూడా నీ తరపు నుంచి, మన దత్తభక్తులు అందరి తరపు నుంచి కూడా కోరుకుంటాను. అందరు బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. అందరినీ కూడా ఆ గురు దత్తాత్రేయ స్వామి ఎల్లవేళలా రక్షించాలి, కాపాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అక్క. మరి పౌర్ణమి రోజు మీరైతే మంచిగా అక్కడ ఉంటారు, కానీ మరి ఏం చేయాలి మేము? ప్రతి పౌర్ణమి కూడా దత్తభక్తులకి చాలా విశేషం రా. ఎందుకంటే పౌర్ణమి అంటేనే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఎంతటి ప్రీతో. దత్తాత్రేయ స్వామి ఆయన స్వరూపమే. దత్తభక్తులందరికీ కూడా పౌర్ణమి చాలా విశేషమైంది. ఎవరైతే పౌర్ణమి రోజు విశేషంగా దత్తారాధన చేస్తారో వాళ్ళ సర్వ అభిష్టాలు, సర్వ కోరికలు, అలాగే జ్ఞానము అన్నీ కూడా కలుగుతాయి. ముఖ్యంగా నేను చెప్పే స్తోత్రం చదవటం వల్ల మనం తెలిసి తెలియక చేసిన తప్పులు, మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తాం. మన వల్ల ఒకరు బాధపడుతూ ఉంటారు, మన వల్ల ఒకరికి ఏదైనా మాటల ద్వారా అవ్వచ్చు, అవ్వచ్చు, ఇంకేదైనా తప్పులు అంటే మనకి తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తుంటాం. జీవరాశులు కూడా మన వల్ల ఇబ్బంది పడి ఉండొచ్చు, తెలుసో తెలియకో చీమను తొక్కుతాం. అది కూడా అది కూడా అంతే. అన్నీ కూడా అలా తెలిసి తెలియక చేసిన తప్పులు తొలగిపోవడానికి ప్రతి పౌర్ణమి రోజు ఈ దత్తాత్రేయ స్వామి ద్వాదశ నామ స్తోత్రము పారాయణం చేయటం వల్ల ఆ రోజు 3 సార్లు కానీ 11 సార్లు కానీ చక్కగా దత్తాత్రేయ స్వామి పటం ముందు కూర్చొని పసుపు రంగు ఒత్తులతో దీపం వెలిగించుకొని, పసుపు రంగు నైవేద్యం, శనగలు నైవేద్యంగా పెట్టుకొని, లేదా అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టుకొని, ఆసనం వేసుకొని, పసుపు రంగు దుస్తులు ధరించి ఎవరైతే పూజిస్తారో తప్పకుండా స్వామి ఎల్లవేళలా వాళ్ళని రక్షిస్తారు. ఆయన రక్షణలో వీళ్ళు ఉంటారు. అంతేకాకుండా మనం తెలుసో తెలియకో చేసిన తప్పులన్నిటినీ కూడా తొలగిస్తారు స్వామి. ఆ యొక్క స్తోత్రాన్ని ఇప్పుడు చెప్తాను. చదివి వినిపిస్తాను. దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రము. ప్రథమస్తు మహాయోగి, ద్వితీయ ప్రభురీశ్వరః, తృతీయశ్చ త్రిమూర్తశ్చ, చతుర్థో జ్ఞానసాగరః, పంచమో జ్ఞాన విజ్ఞానం, షష్ఠస్య సర్వమంగళం, సప్తమో పుండరీకాక్షో, అష్టమో దేవవల్లభః, నవమో నందదేవేశ, దశమో నందదాయకః, ఏకాదశో మహారుద్రో, ద్వాదశో కరుణాకరః. ఏతాని ద్వాదశ నామాని దత్తాత్రేయ మహాత్మనః మంత్రరాజేతి విఖ్యాతం దత్తాత్రేయ హరహరః. క్షయోపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం, రాజద్వారే పదే ఘోరే సంగ్రామేషు జలాంతరే, గిరే గుహాంతరే రన్యే వ్యాఘ్రచోర భయాదిషు, అవర్తనే సహస్రేషు లభతే వాంఛితం ఫలం. త్రికాలేయ పటే నిత్యం మోక్ష సిద్ధిమవాప్నుయాత్, దత్తాత్రేయ సదా రక్షేత్ యదా సత్యం న సంశయః. విద్యాది లభతే విద్యాం, రోగీ రోగాత్ ప్రముచ్యతే, అపుత్రో లభతే పుత్రం, దారిద్రో లభతే ధనం, అభార్యో లభతే భార్యాం, సుఖార్ణి లభతే సుఖం, ముచ్యతే సర్వ పాపేభ్యో సర్వత్ర విజయీ భవేత్. ఇది శ్రీ దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం. ఇందులో అన్నిటి గురించి కూడా స్వామి రోగ భయం నుంచి, చోర భయం నుంచి, ఫలశ్రుతిలో అన్నిటి గురించి ఇచ్చారు. అలాగే భార్య కావాలనుకునే వాళ్ళు కూడా నాకు చక్కటి భార్య కావాలి అని ధర్మబద్ధమైన కోరిక, ఇక్కడ ఇచ్చారు కదా. ఆ భార్యో లభతే భార్యాం, సుఖార్థి లభతే సుఖం అని ఇచ్చారు. విద్యార్థి లభతే విద్యాం, రోగీ రోగాత్ ప్రముచ్యతే, రోగాల్ని హరిస్తుందన్నమాట. అలాగే ఆ త్రికాలం చదవటం వల్ల మోక్షము సిద్ధిస్తుంది అని కూడా స్వామి తెలియజేశారు.
అద్భుతం. అంతటి అద్భుతమైన స్తోత్రము ఈ ద్వాదశ నామ స్తోత్రము, దత్తాత్రేయ స్వామి ద్వాదశ నామ స్తోత్రము. ఎప్పుడు చదవమంటారు దీన్ని? దీన్ని ప్రతి పౌర్ణమి రోజు, ప్రతి గురువారం కూడా చక్కగా చదువుకోవచ్చు. ఏ సమయంలో చదవచ్చు? ప్రాతः సమయం చదువుకుంటే చాలా మంచిది, లేదా ప్రదోష కాలంలో చదువుకుంటే మంచిది, లేదా స్నానం చేసి చదువుకోండి. ఎక్కువ మట్టుకైతే నేను ప్రాతः స్మరణే చెప్తూ ఉంటాను. దత్తాత్రేయ స్వామి కదా, ఆయనకి ఎక్కువ ప్రశాంతత, ధ్యానము, ఏకాగ్రత ఇష్టం అన్నమాట. కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఇష్టం ఆయన. అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేశారు, చక్కగా చదివి కూడా వినిపించారు. స్వామి ఆరాధన చేసుకుని స్వామి యొక్క కృపచేత మీరు చెప్పిన ఇప్పుడు ఫలశ్రుతిలో ఏవైతే చెప్పారో అవన్నీ సిద్ధించాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.